ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ఒకటే నిర్ణయం తీసుకున్నారు, పేదవాళ్ళకి ఇచ్చేది ఒక పెన్షన్ ఒకటి. మరి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మరి కొన్ని వేలు కాదు లక్షల కోట్లాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసుకున్నారు. మరి ఆయన రక్షణ కోసమే 286 నియమించుకొని మరి అలాగే పోలవరంలో కానివ్వండి, అమరావతిలో కానివ్వండి, అన్ని విధాలు కూడా ఆయన ఎక్కడ చూసినా కూడా ఆయన మంత్రివర్గ సహచరులు కానివ్వండి, ఆయన ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవరైనా కానీ ఈ రాష్ట్రాన్ని అందిన కాడికి దోచుకున్నారు తప్ప పేదల గురించి ఆలోచన చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు 2019లోనే నేను అధికారంలోకి వస్తే 3000 ఇస్తామన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విడతలు అని చెప్పి 250 పెంచి చివరికి ఎలక్షన్కి ముందు 3000 చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ఏప్రిల్ నెల నుంచే నేను అధికారంలోకి వస్తే 4000 రూపాయలు మీకు తప్పకుండా ఇస్తాను, ఆ 3000 జూలైలో వచ్చే 4000 కలిపి 7000 ఇస్తామన్నారు. మాట ప్రకారము మాట తప్పకుండా ఆయన ఏదో చెప్తాడు, మాట తప్పము మడము తిప్పము అని చెప్పి. ఆయన కాదు, చంద్రబాబు నాయుడు గారు మాట తప్పలేదు, మడము తిప్పలేదు. అదేవిధంగా మరి ఈ వాళ్ళ వికలాంగులకి 6000 రూపాయలు చేశారు. వికలాంగులకి 6000 చేశారు. మరి వితంతువులకి వృద్ధులకేమో 4000 రూపాయలు పెంచి మరి వాళ్ళ యొక్క రుణాన్ని తీర్చుకోవడంలో ఆయన ముందుండి ఉండి రేపు అందించబోతున్నారు. మేము ముందుంచినే ఒకటే చెప్తున్నాము, చంద్రబాబు నాయుడు గారు ముందు ఆలోచనతో సంపదని సృష్టిస్తారు. ఇప్పుడు మీరు చూశారో లేదో, ఒక 400 మంది సలహాదారుల్ని పెట్టుకుంటే దగ్గర నెలకు వచ్చేసి 20 కోట్ల రూపాయలాగా వాళ్ళకి జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. మరి వాళ్ళ ఏ సలహాదారు లేకపోతే 20,000 కోట్ల రూపాయలు మరి ఆదా వస్తాయి. మరి ఇలాంటి ఆదా చేసి పేదవాళ్ళకి ఆయన ఇవ్వటంలో చాలా సంతోషం పడుతున్నాం మేము. ఇంకొక విషయం చెప్తాను నేను, రాష్ట్రము విడిపోయిన తర్వాత ఆయన తెలంగాణ నుంచి వచ్చి చంద్రబాబు నాయుడు గారు 2014లో బస్సులో ఉండి పరిపాలన చేశారు. బస్సులో ఉండి పరిపాలన చేసి మరి ఆ రోజున 2014లో మరి ఇక్కడ ఒక అసెంబ్లీ హాలు, ఒక సెక్రటరియట్, ఒక బ్రహ్మాండమైన హైకోర్టు భవనాలు, మరి అలాగే మరి రైతులు కూడా కొన్ని వేల ఎకరాలు 30 లక్షల పైన వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు కూడా మంచి చేస్తామనే సదుద్దేశంతో అమరావతి రాజధాని చేస్తామనే ఉద్దేశంతో మరి ఆయన కట్టడాలు నిర్మించి మరి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి నిర్మించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దాన్ని నాశనం చేసి 3 రాజధానులు అని చెప్పి ఎక్కడ కూడా 3 ఇటుకరాళ్ళు కూడా పెట్టిన దాఖలాలు లేవు. 3 ఇటుకరాళ్ళు పెట్టిన దాఖలాలు లేవు, అన్నీ నాశనం చేశారు. మరి అలాగేనంటే చంద్రబాబు నాయుడు గారు సంపదని సృష్టించి సంపదని పెంచి ఈ రోజున పెన్షన్ ఇస్తున్నారు. మిగతా పథకాలు కూడా మరి ఆర్టీసీ బస్సులో మరి మహిళలకి ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామన్నారు, అది కూడా కల్పిస్తారు. కూటమి పరిపాలన అయితే ఇప్పుడే చెప్పకూడదు, మొదలైంది, ఇది మొదల్లోనే ఉంది. ఒక 6 నెలలు 7 నెలలు 1 సంవత్సరం వాళ్ళకి అవకాశం ఇచ్చినాక వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారనేది మనం ఒక బేరీజు వేసుకోగలుగుతాం. ఇప్పుడు కూటమి మట్టికి మరి వాళ్ళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని శాఖల సంబంధిత ఆయన ఉన్న మినిస్ట్రీలో ఉన్న శాఖలన్నింటికి సంబంధించిన అధికారులను పిలిపించి సమీక్ష చేసి ఇక్కడ ఎన్ని అవకతవకలు జరిగినాయి అవన్నీ చేసి భవిష్యత్తులో ఇలాంటి అవకతవకలు జరగకుండా మేము జాగ్రత్త తీసుకొని పరిపాలన ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. మిగతా మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకో విషయం చెప్పారు. ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా బయలుదేరి వెళ్ళాలంటే పరదాలు కట్టుకోవటమో లేకపోతే ఒక రోజు ముందు నుంచి మరి ట్రాఫిక్ జామ్ చేయటమో మరి కొట్లు కట్టేయడమో అలాంటివి జరిగేది. కానీ ఇక నుంచి నేను వస్తున్నా కూడా ఇంటి దగ్గర నేను బయలుదేరాను, కొద్ది నిమిషాల్లో వస్తాననగా ఏదైనా ఆపితే ఆపండి తప్ప గంటల తరబడి ప్రజలకి అసౌకర్యం కలిగించవద్దు. మీరు ప్రజలకి సౌకర్యం కల్పించాలి, కానీ మేము రాజుల్లాగా పరిపాలన చేసే రాజుల్లాగా రాలేదు. ప్రజలు మాకు మంచి మెజారిటీ ఇచ్చారు కూటమికి, మేము వాళ్ళకి సేవకుల్లాగా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు.